నమస్తే. ఐఎమ్ సుభాషిణి అడ్వకేట్. మరి రోజుకొక టాపిక్ తీసుకున్నాం మనము. ఒక మంచి అంటే సింపుల్‌గా మనకు సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా గుర్తించవలసింది చట్టబద్ధత ఏ విధంగా ఉంది, మరి చట్ట ప్రకారం మనం ఈ సమాజంలో ఎలా బ్రతకాలన్నది చాలా ఇంపార్టెంట్. మరి భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంటే భర్త విడాకులు కోరొచ్చా అనంటే డెఫినెట్‌గా వన్ ఆఫ్ ద క్రైటీరియా టు గెట్ ద డైవర్స్ ఫర్ అడల్టరీ. అంటే భార్య వివాహేతర సంబంధం ఉంది అని తెలిసి పక్కా ఎవిడెన్స్ ఉంటే డెఫినెట్గా భర్త డైవర్స్కి కోరవచ్చు. ఎందుకనంటే మ్యారేజ్ నుంచి ఉందా వివాహేతర సంబంధం, మ్యారేజ్ ముందు నుంచే ఉందా వివాహేతర సంబంధం, చాలా ఇంపార్టెంట్ ఆ ఇష్యూస్. దాని తర్వాత పిల్లలు వివాహేతర సంబంధానికి సంబంధించిన పిల్లల, లేకుంటే మీతో వచ్చిన పిల్లల అన్నది కూడా అది కూడా చాలా సమస్యనే. చాలా కొన్ని కేసెస్ మేము చూస్తుంటాము. కొన్ని కేసెస్ అలా ఉంటాయి, కొన్ని కేసెస్ ఇలా ఉంటాయి. అన్ని కేసెస్ అన్నిలాగానే రిఫ్లెక్ట్ కావు. 300 కేసెస్ ఉంటే 300 కేసెస్ ఇన్ డిఫరెంట్ వే, డిఫరెంట్ సిచ్యువేషన్స్ అండ్ డిఫరెంట్ టైప్లో ఒక జడ్జిమెంట్స్ వస్తుంటాయి. అన్ని జడ్జిమెంట్స్ ఒకేలాగా ఉండవు, కానీ కోరిలేటెడ్ జడ్జిమెంట్స్ అన్నది మేము దాంట్లో అంటే కేసు కొట్లాడేటప్పుడు, కేసు ప్రూవ్ చేసుకునేటప్పుడు ఆ కేసెస్ని ముందు పెట్టి ఈ కేసు ఇలా ఉంది అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఏంటంటే వివాహేతర సంబంధం ఉండి భర్త కోరలేకపోతున్నాడు డైవర్స్ అన్నది కొంతమంది అడుగుతున్న ప్రశ్నలు అవి. ఎందుకంటే మీకు అవకాశం, మీకు రైట్ ఉన్నప్పుడు మీ రైట్ చట్టబద్ధతది. హూ ఐ యామ్, నేను ఎవరిని నేను చెప్పడానికి. ఒక రూల్ అన్నది అందరికీ ఒకే రూల్ వర్తిస్తుంది. రూల్ ఈజ్ ఫర్ ఆల్. కాబట్టి అందరికీ ఒకే రూల్ ఉంటుంది. ఒకరికి ఒకలాగా ఇంకొకరికి ఇంకో రూల్ అయితే ఇప్పుడు మారదండి. చట్టము మారదు, పరిస్థితులు మారిపోతాయి. పరిస్థితుల అనుగుణంగా మనం మారుతాము. కాబట్టి మనలో ఒక మార్పు వచ్చింది అని అంటే మనం ఎక్కడ చూడాలి, ఎక్కడ అంటే మన జాగ్రత్తలు ఎక్కడ తీసుకుంటే బాగుంటుంది. మరి అంటే భార్య అడల్టరీ ఉంది అంటే వివాహేతర సంబంధం ఉన్నది అన్నది మీకు తెలిసినప్పుడు ఏ విధమైన సంబంధం ఉంది అంటే వివాహేతర సంబంధాల 2-3 రకాలుగా మనం చూడవచ్చు. ఒకటి, మానసికంగా ఎవరితోనన్నా ఒక సంతోషం కోసం ఒక ఫ్రెండ్తో మాట్లాడుతుందా, లేకుంటే ఒక వ్యక్తితో సంబంధం చేసుకుంటుందా, మళ్ళీ ఇంటికి రావడం జరుగుతుంది. మొన్న రీసెంట్గా మనం చూసిన ఒక వివాహేతర సంబంధంలో వేరే అబ్బాయి చనిపోవడం జరిగింది, భార్య కూడా చనిపోవడం జరిగింది. 2 పిల్లలు ఉన్నారు. చాలా గందరగోళంగా ఆ ఇల్లు తయారవ్వడం జరిగింది. కాబట్టి దీని బదులు ఒకవేళ భర్తకి నిజంగానే విడాకులు తీసుకోకపోతే తీసేసుకోండి. దెర్ ఈజ్ నో, యూ హ్యావ్ ద రైట్, యూ క్యాన్ టేక్ ద డైవర్స్. అంతేగాని వేరే విధంగా చంపుకోవడాలు, చావడాలు, అవి మీరు చంపడం వల్ల లేకుంటే భర్త కోపం వచ్చి చంపడం వల్ల ఇతను పోయి జైల్లో కూర్చుంటాడు. అప్పుడు పిల్లల్ని ఎవరు చూస్తారు? పిల్లలు ఎంత అనాథలైపోతారు. సో దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి తప్ప మన సంసారాన్ని మనమే నాశనం చేసుకోవద్దు. సింపుల్గా కూర్చోవాలి, లేకుంటే పెద్ద మనుషులలో కూర్చోవడమో, లేకుంటే చాలామంది గ్రామాలలో అయితే పెద్ద మనుషులు 10 అటు 10 ఇటు 10 కూర్చొని పెద్దగా గల్లాట చేసేసి పెద్దగా అరిచేసుకొని సరే విడాకులు తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది. కానీ దీనిలో ఏంటంటే ఒక మీడియేషన్గా తీసుకొని ఒక మీడియేషన్ పద్ధతిని అవలంబిస్తూ అంటే అనుగుణమైన వ్యక్తుల మధ్యన మంచిగా కూర్చొని, లేకుంటే తనతోనే మాట్లాడి అమ్మ నీ దారి నీది, నా దారి నాది, నేను ఎంతను. ఒకవేళ అదే విధంగా భర్త వేరే సంబంధం ఉంటే కూడా భార్య కూడా విడాకులు కోరవచ్చు. సేమ్ అంటే భర్తకు ఎన్ని అవకాశాలు ఉన్నాయి, భార్యకు కూడా అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ ఇద్దరు సమానమే చట్ట ప్రకారం. ఇటు భార్య అయినా భర్త అయినా చట్టానికి వేరే ఏం లేదు. కాబట్టి మనము జాగ్రత్తగా సంసారాన్ని తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటే భార్యతో చెప్పి సంసారాన్ని తీర్చిదిద్దుకోండి. లేదు విడాకులే తీసుకోవాలి, నేను ఆమెతో బ్రతకలేను అని మాత్రం ఖచ్చితంగా ఒక ఒపీనియన్లో ఉంటే మాత్రము డెఫినెట్గా మీరు విడాకులకు వెళ్ళండి, కోర్టుని ఆశ్రయించండి, కోర్టులో కావాల్సిన మంచి అడ్వకేట్ని కలవండి, కోర్టులో కావాల్సిన ఎవిడెన్సెస్ని ప్రొడ్యూస్ చేయండి. డెఫినెట్గా యూ విల్ బి ద సక్సెస్ఫుల్ రేట్ అన్నది భర్తకి చాలా మటుకు ఉంటుంది. దాంట్లో గందరగోళం చేసుకొని మనస్తాపానికి గురైపోయి ఉద్యోగం వదిలిపెట్టి బేకార్గా తిరిగేసి జాబ్స్ చేయకుండా డబ్బులు సంపాదించకుండా ఇంట్లో కూర్చొని ఆ తల్లిదండ్రులకు ఒక నరకాన్ని చూపించకుండా ఉండి మన జీవితాన్ని మనం బాగు చేసుకుందాం. మన హక్కుని మనం పొందడానికి, చట్టం మనకి ఇచ్చిన హక్కుని పొందడానికి మనం ఒక ప్రయత్నం కనుక చేసినట్టయితే మన జీవితాన్ని మనం సక్సెస్ఫుల్గా ముందు కొనసాగించగలుగుతాం. యూ విల్ బి ద ఎగ్జామ్, యూ షుడ్ బి
యూ విల్ బి కాదు, యూ షుడ్ బి అన్ ఎగ్జాంపుల్ అదర్స్ దట్ నేను ఇక సింపుల్గా నా సమస్యని పరిష్కరించుకున్నాను, నాకు ఇక్కడ ఒక కష్టం వచ్చింది, నేను ఈ కష్టాన్ని చట్టం దృష్టిలో తీసుకెళ్ళినాను, నాకు ఒక పరిష్కారం దొరికింది. ఎందుకంటే ఇప్పుడు ఏ కేసెస్ కూడా లాంగ్ పెండింగ్ ఏం లేవు, అన్నీ కూడా సత్వరంగా పరిష్కరించబడుతున్నాయి. కాబట్టి భర్తకు ప్రతి అవకాశం ఉంది, కోర్టుకు వెళ్ళి మంచి డిసిజన్ తీసుకునే అవకాశం ఉంది, హక్కు ఉంది. థ్యాంక్ యూ.